హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. మొత్తం 3 సినిమాలకు పనిచేశారు మీరు. 1 ప్రేమించుకుందాంరా, 2 గణేష్, 3 కలిసి ఉందాంరా. 3 బ్లాక్ బస్టర్ హిట్. సో ఏ క్షణంలో ఈ 3 సినిమాల ప్రయాణంలో ఏ క్షణంలో ఏ మూమెంట్లో నాయుడు గారికి కానీ లేదా సురేష్ బాబుకి కానీ కాశీ విశ్వనాథ్ మావులోడు కాదు, ఇతను పక్కా ఛాన్స్ ఇవ్వాలి అనిపించిన ఆ డే ఏంటి, ఆ మూమెంట్ ఏంటి? అంటే ఎవ్రీ మినిట్ నాయుడు గారు అయితే ఆయన మనసులో ఏముందో అది బయటకు అనేస్తారు. సురేష్ బాబు కొంచెం లోతుగుండే. ఈయన చాలామందికి మాట ఇచ్చేసి ఛాన్స్లు ఇచ్చి కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ లేకుండా సెంటిమెంట్స్ అలాంటి వాటిల్లో చాలా మంచి ఛాన్సులు ఇచ్చారు. కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు. బట్ సురేష్ బాబుది నా మీద నమ్మకం కానీ నా మీద ప్రేమ కానీ కాశీ అనేవాడు లేకపోతే ఈ 3 సినిమా హిట్స్లో అతని పార్టిసిపేషన్ ఏముందనేది కానీ బాగా తెలిసి నాకు డైరెక్షన్ లేట్ చేశాడు. తెలిసి లేట్ చేశారా? ఎందుకంటే నాకే డౌట్ వచ్చేస్తూ ఉండేది. ఏంటి ఒక సినిమా చేస్తే ఛాన్స్ ఇస్తా అన్నారు సురేష్లోను, 3 బ్లాక్ బస్టర్స్ చేసాము, ఇంకా రావట్లేదు ఏంటి? కిందేమో నాయుడు గారి చిన్న తిరుపతి అనేవాళ్ళం మేము, పైన సురేష్ బాబు పైకొండ మీద ఉండేవాడు, ఆయన పెద్ద తిరుపతి అని ఇలా సరదాగా అనుకునేవాళ్ళం. చిన్న తిరుపతి వెళ్ళిన వాళ్ళందరూ కూడా డైరెక్టర్లు అయిపోతున్నారు, వాళ్ళు ఒక సినిమా కూడా చేయని వాళ్ళు అవుతున్నారు, నేనేంటి అని చెప్పి ఒకసారి పరుచూరు వెంకటేశ్వరరావు దగ్గర ఓపెన్ అయ్యాను. అంటే మాటల్లో ఆయన అన్నాడు, ఆయనకి కాశీకి నేనే కదా ఇస్తానని పిలిచాను, ఇప్పుడు తను ఒక ప్రాజెక్ట్ పట్టుకుంటున్నాడంటే దాన్ని పట్టుకుని సూపర్ హిట్ చేస్తున్నాడు, ఇప్పుడు మనం ఛాన్స్ ఇచ్చేస్తే ఏముంది, ఇంకా బయట కాశీ అయిపోతాడు, మన కాశీ అవడు కదా అని అన్నాడంట. అప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది, బాధ. సో ఆయనకి మన మీద ఉన్న ప్రేమ లేకపోతే మన అవసరం ఆయనకు ఉండటం వల్ల మన కెరీర్ లేట్ అవ్వకూడదు కదా అనే ఉద్దేశంతో నేను వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి నేను సినిమా చేయనండి, అది కలిసి ఉన్నారా ముందే చెప్పేశాను. నేను 2 సినిమాలు అయినా ప్రేమించుకుందారా గణేష్ రావు గారు, నేను చేయనండి సినిమాలు, డైరెక్షనే చేస్తాను, మీ ఎప్పుడు ఓకే అయితే అప్పటి నుంచే అని అంటే సరే అయితే కథ చేసుకో చేద్దాం అని అన్నాడు ఆయన. ఆ టైంలో కరెక్ట్గా ఉదయ్ శంకర్ అని తమిళ్ డైరెక్టర్ వచ్చాడు. ఏదో కథ చెప్పి నచ్చలేదు వాళ్ళకి, సరే టికెట్ వేసేయండి మెడ్రాసు, మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా పిలుద్దాం అని చెప్పేసి అని అంటే ఆ సిట్టింగ్లో నేను కూడా ఉన్నాను. సో వస్తా మెట్లు దిగుతా అతను నన్ను తలైవా అంటాడు, నేను తలైవా అంటాను. తలైవా నిన్న ఏదో ఒక లైన్ చెప్పావు కదా, అది నాకు బాగా అనిపించింది, ఒకసారి సురేష్ బాబుకి చెప్పొచ్చు కదా అంటే ఏం లైన్ అని ఆగాడు ఆయన. ఆ పైనుంచి కిందకు ఒక 20 మెట్లు ఉంటాయి, ఆ 20 మెట్లు దిగే లోపు ఇతను లైన్ చెప్పాడు. ఇలా ఒక విలేజ్, ఒక పెద్ద ఆయన ఉంటాడు, వైఫ్ ఉంటుంది, పిల్లలందరూ వేరే ఊళ్ళల్లోనూ వేరే సిటీల్లోనూ దేశాల్లో ఉంటారు, వాళ్ళందరినీ చూడాలని చెప్పి ఆయన షష్ఠి పూర్తి చేసుకుంటాడు. అక్కడ ఫ్యామిలీ ఎమోషన్స్ మధ్య ఉండే ఒక కథ. ఒక మనవడు ఎక్కడో దూరంగా ఉంటాడు, ఆ మనవడు వచ్చి ఆ ఫ్యామిలీని ఎలా రీయూనియన్ చేశాడు అనే చెప్పాడు. ఆయనకు వెంటనే కనెక్ట్ అయింది, టికెట్ క్యాన్సిల్ చేయండి అయ్యా, రేపు మళ్ళీ కూర్చుందాం అని చెప్పి అలా అది కలిసి ఉన్నాం రా. సూపర్. అంతకు ముందు రోజు ఎవరికి చెప్పారు సార్ ఆయన, ఉదయ్ గారు? ఏంటి ఇదే కదా, నచ్చలేదు అన్నారు కదా, ముందు నచ్చలేదు అన్నారు కదా. ఇప్పుడు ఆ కథ నచ్చలేదు, అది వేరే కథ. అది వేరే కథ. ఓకే. ఇది నేను క్యాజువల్గా అంత ముందు రోజు వచ్చినప్పుడు ఇలా ఉదయ్ శంకర్ అని వచ్చాడు సార్, మెడ్రాస్ వెళ్ళినప్పుడు తిరుపతి స్వామి దగ్గర కొలీగ్ అనమాట ఉదయ్ శంకర్. ఓకే. అక్కడ కలిసినప్పుడు మాటల్లో ఏదో ఒక చిన్న లైన్ చెప్పాడు నాకు, అంటే భవిష్యత్తులో నేను డైరెక్ట్ చేస్తాను, నాకు కథ కావాలి అన్నప్పుడు చెప్పాడు అన్నమాట. అది అయిపోయిన తర్వాత సురేష్ బాబు కథ చెప్పడానికి వచ్చాడు, కథ చెప్పాడు, అది నచ్చలేదు. ఓకే. సో ఆ మెట్లు దిగేటప్పుడు అప్పుడు లైన్ చెప్పావు కదా అని చెప్పి అంటే అది చెప్తే అది నచ్చింది. దాని మీద అందరం కలిసి ఉన్నారో చేయాల్సి వచ్చింది. కలిసి ఉన్నారో ఫైనలైజ్ అయ్యాక కాశీ ఇంకా సినిమా చేయనంటున్నాడు, మంచి కో డైరెక్టర్ ఏమన్నా చూసుకోండి మీరు, తను డైరెక్షనే చేస్తా అంటున్నాడు అని ఉదయ్ శంకర్ వాళ్ళకి చెప్పాను. ఓకే. దానికి దీన్ రాజు గారని ఆయన రైటరు,
అంత తర్వాత దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి కాంట్రిబ్యూట్ చేశాడు. వాళ్ళిద్దరూ మా ఇంటికి వచ్చేసారు. వచ్చేసి మీరు చేయనంటున్నారంట, ఈ సినిమా వరకు చేయండి, మీరుంటే నాకు బాగుంటుంది, మీ వల్లే కదా ఈ ప్రాజెక్టు అది ఇది అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు. సార్ చేస్తే ఆ కథ బాగా రావడంతో సరే ఒక డైరెక్టర్ అయ్యే ముందు సూపర్ హిట్ సినిమాతోటి అయితే బాగుంటుందిలే అని చెప్పి యాక్సెప్ట్ చేసి ఆ సినిమా చేసి దాని తర్వాత నువ్వు లేక నేను చేశాను. సార్ సూపర్. యాక్చువల్గా చిన్నప్పుడు ఆ పాటలు కానీ ఆ పోస్టర్లు కానీ కలిసి ఉందాం అలా చూసేవాళ్ళం సార్. 50 డేస్ చూసా, 100 డేస్ చూసా, 175 డేస్ చూసా, 200 డేస్ చూసా, 250 డేస్ చూసా పోస్టర్లు కలిసి ఉందాంరా. అసలు ఆ మామూలు రికార్డ్స్ కదా ఆ సినిమా. అంటే సురేష్లో చేసిన 3 సినిమాలు కూడా సార్ అంటే ట్రెండ్ సెట్టింగ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలు రావటానికి మొదటి సినిమా మూల కారణమైన సినిమా ప్రేమించుకుందాం. కరెక్ట్ అప్పటి వరకు ఫ్యాక్షన్ అంటే ఎవరికి తెలియదు, సార్. ఆ దాని మీద అసలు ఆ సినిమాలు రాలేదు. అది సూపర్ హిట్ అవటంతో తర్వాత చాలా వచ్చేసినాయి. ఇంద్ర అని, నరసింహనాయుడు అని, సమరసింహారెడ్డి అని, ఇలాగా చిన్న చిన్న సినిమాలు చాలా వచ్చినాయి. దాని తర్వాత గణేష్ అనే సినిమా సోషల్ అవేర్నెస్ మీద కూడా సార్ అప్పటి వరకు తెలుగులో రాలేదు. హాస్పిటల్స్ మీద ఓ హీరో యాంటీగా వెళ్ళి వాళ్ళ గుట్టంతా బయటపెట్టి వాళ్ళు చేసే మోసాలు ఇవన్నీ అనేది గణేష్లో అది కూడా సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఈ ట్యాగూర్లు ఇవన్నీ వచ్చినాయి సార్. అంతే కదా. అంతే. ఇప్పుడు కలిసున్నవరా అనేది చాలా ఫ్యామిలీ సినిమాలు వచ్చినాయి, కానీ అలాగ ఫుల్ ప్లెడ్జ్డ్ ఫ్యామిలీ సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంటూ సెంటిమెంట్స్ ఉంటూ స్టార్ వాల్యూ కూడా స్టార్ వాల్యూ ఉండి కంటతడి పెట్టించి విశ్వనాథ్ గారు లాంటి ఒక లెజెండరీ డైరెక్టర్, ఆయన యాక్టర్గా కూడా వచ్చి ఆయన తర్వాత బిజీ అయిపోయి అన్నిటికీ కూడా మూలం కలిసుందాంరా. అది కూడా ట్రెండ్ సెట్టింగే. ఈ 3 సినిమాల్లో ఏ జానర్లో సినిమా తీసినా డైరెక్టర్స్ కానీ రైటర్స్ కానీ ఆ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టోటల్గా ఈ 3 సినిమాలు ఇన్స్పైర్ అవ్వటానికి చూడకుండా ఎవడో చేయలేడు. మాంటేజెస్ అవ్వచ్చు, లేకపోతే సీన్లు అవ్వచ్చు, లిరిక్స్ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, చిన్న చిన్న ఒకసారి చూద్దాం దాంట్లో చూస్తే మనకు ఒక ఐడియా రావచ్చు అని ఈ 3 సినిమాలు ఒక చిన్న గైడ్ లాగా ఉపయోగపడతాయి యంగ్స్టర్స్కి. సార్ సార్ మీరు డైరెక్టర్ అవ్వకముందు ఉన్న జర్నీ గురించి ఒక 2-3 ప్రశ్నలు ఉన్నాయి సార్. అది అయిన తర్వాత మీ సినిమాల గురించి మాట్లాడుకుందాము. నాకు బాగా గుర్తు గణేష్ మూవీ సార్. గణేష్ మూవీలో కోట గారి యాక్టింగ్, సినిమా అంతా అసలు ఆ స్లాంగ్ కానీ వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళి నేను బతకాలి తంబి అని చెప్పి అడిగేది కానీ లిటరల్గా బతిమలాడతారు ఆయన వెంకటేష్ గారిని. ఈ చెక్కు మీద నీకు కావాల్సినంత రాసుకో, నా జోలికి రా మాకు అంటే ఆ డైలాగ్ డైలీ నాకు రావట్లేదు కానీ గొప్ప యాక్టింగ్. ఇంకా క్లైమాక్స్లో ఆ హాస్పిటల్లో గుండు కొట్టేసి ఆయన ఇచ్చే ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ అద్భుతంగా ఉంటాయి. కోటా గారితో మీరు ఆ ఎక్స్పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకోగలరా? 100% సార్.